తిరుపతిలో డయేరియా కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతిసార వ్యాధితో ఇద్దరు మృతి చెందడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పద్మావతిపురంలోని పాస్ మనో వికాస్ ఆశ్రమంలో 70 మంది మానసిక వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారు. వీరిలో 10 మందికి డయేరియా నిర్ధారణ అయింది. వెంటనే బాధితులను తిరుపతి రుయా హాస్పిటల్కి తరలించారు. చికిత్స పొందుతున్న ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తిరుపతి జిల్లా వాసులను భయపెడుతున్న డయేరియా పరిస్థితులపై మా కరెస్పాండెంట్ గోపీనాథ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. తిరుపతి జిల్లాలో డయేరియాకి సంబంధించి ఇప్పటికీ కూడా పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతానికి అంటే ఒక మానసిక ఆశ్రమానికి సంబంధించి దాదాపుగా 5 మందికి కూడా ఈ డయేరియాకి సంబంధించినటువంటి వ్యాధి రావడం జరిగింది. ఇప్పటికే మనం ప్రస్తుతానికి రుయా ఆసుపత్రి వద్ద ఉన్నాం. ఇక్కడే ప్రస్తుతానికి వాళ్ళందరినీ కూడా ఎమర్జెన్సీ వార్డులో వాళ్ళందరినీ కూడా చేర్చడం జరిగింది. ఇందులో ఇద్దరు చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళు పాస్ మనో వికాస్ అనేటటువంటి ఆశ్రమానికి సంబంధించి పద్మావతిపురానికి సంబంధించి అక్కడ ఆశ్రమంలో వీళ్ళు ఉంటారు. దాదాపుగా 70 మంది ఇందులో ఆశ్రమంలో ఉంటారు. వీళ్ళలో ఇప్పటికే ఒక 7 మందికి దీనికి సంబంధించి డయేరియాకి సంబంధించినటువంటి అంటే వ్యాధి రావడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటికే ఒక ఇద్దరు చనిపోవడం జరిగింది. ఇద్దరిలో శేషాచలం 16 సంవత్సరాలు, గణపతి 30 సంవత్సరాలు చనిపోవడం జరిగింది. అయితే వీళ్ళు మిగిలిన వాళ్ళు ఏదైతే ఉంటారో చికిత్స పొందుతున్న వాళ్ళు అనిత 20 సంవత్సరాలు, తేజ 15 సంవత్సరాలు, ఈశ్వర్రెడ్డి 25 సంవత్సరాలు, ప్రదీప్ 30 సంవత్సరాలు, హిమతేజ 20 సంవత్సరాలు. వీళ్ళకి ప్రస్తుతానికి వీళ్ళకి ఇక్కడ తిరుపతికి సంబంధించినటువంటి రుయా ఎమర్జెన్సీ వార్డులో వీళ్ళకి ప్రస్తుతానికి చికిత్స పొందుతున్నారు. మొత్తం మీద అంటే గతంలో ఇప్పటికే డిఎంహెచ్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు, జిల్లా వ్యాప్తంగా తిరుపతి జిల్లాకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే ఈ కేసెస్ పెద్ద ఎత్తున నమోదవుతున్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అంటే వైద్య శాఖకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కలెక్టర్ కూడా గతంలో ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఏదైతే మానసిక అంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆశ్రమానికి సంబంధించి దాదాపుగా 60 నుంచి 70 మంది ఉంటారు. వాళ్ళలో చాలామంది కూడా చిన్నపిల్లలు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రస్తుతానికి వాళ్ళ పరిస్థితులు అందరి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి దానిపైన కూడా పూర్తి స్థాయిలో వాళ్ళందరిపైన కూడా అంటే ఇక్కడికి తిరుపతి రుయా ఎమర్జెన్సీ కూడా తరలించడం జరిగింది. అయితే గతంలోనే ఇప్పటివరకు మనం చూసాం డిఎంహెచ్ఓ శ్రీహరి కావచ్చు, లేదంటే కలెక్టర్ వెంకటేశ్వర్ వీళ్ళందరూ కూడా గత వారం 10 రోజుల ముందు నుంచి కూడా ఎప్పటికప్పుడు సమీక్షలు చేసుకుంటున్నారు. ఎటువంటి అంటే జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఇలాంటి కేసెస్ నమోదైతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కూడా గతంలో కూడా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రస్తుతానికి 7 మందికి సంబంధించి కూడా ఏదైతే ఈ కేసెస్ నమోదైన నేపథ్యంలో వాళ్ళకి ఎటువంటి భరోసా కల్పించబోతున్నారో వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దాని మీద కూడా ఇప్పటికీ కూడా అధికార యంత్రాంగం కూడా దృష్టి పెట్టిందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద మరి ఇక్కడ మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. శేషాచలం వచ్చి అబ్బాయికి అన్ని టెస్టులు చేశారు, బ్లడ్ టెస్టులు అవన్నీ చేశారు. నైట్ కూడా బాగా యాక్టివ్గానే ఉన్నాడు. ఆ తర్వాత మార్నింగ్ చనిపోయారు. 4:30 వరకు కూడా బాగున్నారంట. తర్వాత 5:15కి ఏమో చనిపోయినారని చెప్పినేసని అంబులెన్స్లో స్కూల్ దగ్గరికి బాడీని తీసుకొచ్చేసారు. ఆ తర్వాత ఒక్కొక్కరికి వామిట్స్ మోషన్స్ అవుతా అంటే తీసుకొస్తూనే ఉన్నాం. అది ఇప్పుడు 10 అంటే మా స్కూల్లో స్ట్రెంత్ వచ్చి 76 మెంబర్స్. ప్రస్తుతానికి రీసెంట్గా రీఓపెనింగ్ అయింది కదా, జూన్ 12th రీఓపెనింగ్ చేశాము. సమ్మర్ హాలిడేస్ ఇచ్చాం కదా, పేరెంట్స్ ఉన్న వాళ్ళని ఇంటికి తీసుకెళ్తారు సార్. దాంట్లో వచ్చి కొద్దిమంది ఇంకా రావాలి. ప్రస్తుతానికి అయితే 54 మెంబర్స్ ఉన్నారు. దాంట్లో 12 మెంబర్స్కి కొంచెం ఇబ్బంది. ఏంటి అంటే గతంలో ఏమైనా అక్కడ ఏమైనా చిన్న ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే వాటర్ ఏదైనా సార్ ప్రాబ్లమ్స్ కానీ ఫ్రెష్ వెజిటబుల్సే తెచ్చుకుంటారు. అలాంటివంతా ఇంతవరకు ఎప్పుడు జరగలేదు సార్. అంటే కరోనా టైంలో కూడా మా పిల్లలకి ఏ ఇష్యూ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఇచ్చేసుకున్నాం. ఇబ్బంది కలుగుతుంటే మాకే బాధ వేస్తుంది సార్. అంటే పేరెంట్స్ ఉండే వాళ్ళకన్నా మేము చెప్పగలము. అనాథ పిల్లలు వాళ్ళని శేషాచలం అన్న అబ్బాయి అయితే 2017లో వచ్చాడు మనకి. ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. అంటే మనకి ఆర్ఫన్ పిల్లలు సిడబ్ల్యూసీ నుంచి వస్తారు అనేసి అంటే పేరెంట్స్ వదిలేస్తారు అంటే మోస్ట్లీ వాళ్ళకి ఈ ఇష్యూస్ అనేది ఉండబట్టి వదిలేస్తారు సార్. ఏ పేరెంట్స్ అనేవాళ్ళు యాక్చువల్గా ఏ పిల్లల్ని వదలరు. అలాంటి వాళ్ళని వదిలేశారు అంటే మేజర్ ప్రాబ్లం ఉండబట్టి వదిలేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే సిడబ్ల్యూసీ వాళ్ళు తీసుకొచ్చి మనకి రెఫర్ చేస్తారు. మన దగ్గరకు వచ్చినప్పటి నుంచి మనం ట్రీట్మెంట్ ఇప్పించేది మనం ఇక్కడ కానివ్వండి ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ మనం ట్రీట్మెంట్ ఇప్పిస్తాం. ఆ తర్వాత అట్లా చనిపోయిన వాళ్ళు అంటే పెద్ద ప్రాబ్లం ఉండే చనిపోయి ఉంటారు. అది శశికళ గారు అంటే అక్కడ ఏదైతే అక్కడ ఆశ్రమానికి సంబంధించిన టీచరు ఆమె చాలా కంటతడి పెట్టుకుంటూ కూడా ఆమె చెప్తున్నారు.
అంటే పిల్లలందరినీ కూడా మేము దైవ సమానంగా వాళ్ళందరినీ కూడా మేము వాళ్ళకి అన్ని రకాల అంటే చూసుకుంటాం. అలాంటిది ఇవాళ ఇలాంటి దారుణమైనటువంటి ఘటన జరిగింది, చాలా బాధ కలిగిస్తుందంటూ కూడా ఆమె కూడా చాలా కంటతడి పెట్టుకుంటూ మాట్లాడుతున్నారు. అయితే పిల్లలందరినీ కూడా కోలుకునే రకంగా ఇక్కడ రుయాస్పత్రికి సంబంధించినటువంటి డాక్టర్లు కావచ్చు, లేదంటే సిబ్బంది వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని వాళ్ళకందరికీ కూడా వైద్య సహాయం అందరూ కూడా అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చూద్దాం, మరి ఇప్పటికే కూడా ఇద్దరు చనిపోవడం జరిగింది, ఇంకా 5 మంది వరకు కూడా వాళ్ళకు తీవ్రమైనటువంటి పరిస్థితులే ఇక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా కోలుకోవాలని చెప్పి మనం కూడా కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ కూడా కలిసి గోపినాథ్, BRK న్యూస్, తిరుపతి నుంచి.